ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. జై బీసీ 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 జై బీసీ. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ జై బీసీ. గత వారం పైడిమల్ల నర్సింగ్ అనే వ్యక్తి బీసీ సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జాతీయ అధ్యక్షుడు జార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, బీసీల ఐక్యత లేదని నువ్వు పిచ్చివాడు వాయిను. అసలు బీసీల ఐక్యతతోటే ఇప్పటి వరకు కులగడ సాధించినాం. ఈరోజు వరకు కులగడ ఒక కొలికి వచ్చింది. మన స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కలిపి కులగడ చేయాలని తీవ్రత. ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నువ్వు అనుచిత వ్యాఖ్య చేస్తున్నావంటే నీకు ఎంత నువ్వు కాంగ్రెస్లో పార్టీ ఉన్నావా లేకపోతే వేరే పార్టీలో ఉన్నావా? కాంగ్రెస్ పార్టీలో ఉండి కులగణ జరుగుతాడు నువ్వు వాట్సాప్లో నీకు కోడే కూస్తుంది. రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించి కులగణ చేద్దామని చెప్పిండు, బీసీలకు రాలేదని చెప్పిండు. 54 ఉపకులాలు ఉన్న మా సంఘం ఏకదాటిగా లేకపోతే 10 మంది కూడా లేని మీ మాల సంఘం ఎక్కడ ఏకదాటిగా ఉంటుంది? ఇప్పటికైనా నీకు చెప్పేది ఒకటే, మొన్న చేసిన వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే రాబోయే పరిణామాల్లో తీవ్రమైన పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీనికి అర్జెంటుగా నువ్వు రేపు ప్రెస్ మీట్ పెడతావా లేకపోతే ఇంకేమైనా పెడతావా? నువ్వు చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఎస్సీ సంఘం నాయకుడు బీసీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ముందుగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే బీసీలు 56% ఉన్నటువంటి బీసీలు, ఉత్పత్తి కులాలైనటువంటి బీసీలు, 56 కులాలుగా ఉన్నటువంటి 59 కులాలు ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఉత్పత్తిలో పూర్తి భాగస్వామ్యంగా ఉండి ఉత్పత్తి చేస్తున్నటువంటి కులాలను సంవత్సరాలుగా ఏళ్ళగా అన్ని చేస్తున్నటువంటి వీళ్ళను ఒక కులము వాళ్ళు ఇలా అనడం ఏమాత్రము సరి అయింది కాదు. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలు కలిసే ఈరోజు రాజ్యాధికారి బహుజనులు రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్న దాంట్లో మెజారిటీగా బీసీలం ఉన్నాం. మీరు మెజారిటీ బీసీలు ఉన్నాం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా బీసీ సంఘాలను పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే రాజ్యాధికారం రావాలి అంటే ఒక్క ఎస్సీ వాళ్ళతోనే రాజ్యాధికారం వస్తుందా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఉంటేనే మనం అనుకున్న రాజ్యాధికారం వస్తుంది, మన హక్కులు సాధించబడతాయి. కానీ ఈ న్యారో మైండెడ్గా నారోగా ఆలోచించి ఏ ఒక్క కులం పట్ల ఆలోచించినట్టయితే మీరు అన్నట్టుగా మీరు రాజ్యాధికారానికి తెచ్చుకోవడం అనేది జరగదు. కానీ బీసీలో మాత్రం ఖచ్చితంగా రాజ్యాధికారం వైపుకి మేము అడుగులేస్తున్నాము. అది రానున్న కాలంలో నెక్స్ట్ వచ్చేటువంటి కాలంలో బీసీలే రాజ్యాధికారం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు మాతో కలవకపోతే మీరు ఎన్నడూ కూడా రాజ్యాధికారాన్ని సాధించలేరు. కావున ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీలు అందరూ కూడా న్యాయమైనటువంటి ఎస్సీ ఎస్టీ కోరికలకు అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈరోజు రోడ్లలో మీ అందరి పట్ల మేము సంపూర్ణ మద్దతు ప్రకటించి మీతో మేము భాగస్వామ్యం పంచుకున్నాము. అట్లాంటి బీసీ కులాలను మీరు రాజ్యాధికారం మీకు ఈరోజు బీసీ కులాలు లేకపోతే రాజ్యాధికారం ఇప్పుడున్నటువంటి సంఘాలను నడిపిస్తున్నంత కూడా బీసీ కులాల వాళ్ళన్న విషయం కూడా మర్చిపోవద్దు. మీరు మీ హక్కులు సాధించుకోవాలన్నా మా హక్కులు సాధించుకోవాలన్నా తప్పకుండా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కలిస్తేనే రాజ్యాధికారం అయిపోతుంది. ఇప్పటికైనా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకొని మనము రాజ్యాధికారం ఎలా సంపాదించుకోవాలనే దాని మీద చేస్తే సరి అయినది అది. అంతేకాని ఎవరి కాళ్ళు ఆలోచించుకుంటూ పోతే ఇప్పుడు కాదు, మేము ఎలాగో రాజ్యాధికారం దగ్గరలో ఉన్నాము, మీరు రాజ్యాధికారం సంపాదించుకోవడంలో లేకపోతే కలిసి మీ హక్కులు సాధించుకోవడంలో మీరే వెనుకబడతారన్న విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఈరోజు ఎంఆర్పిఎస్ అయితేనేమి ఎస్టీ వాళ్ళది ఏదైతేనేమి అన్నిట్లలో ఎస్సీ సంఘాలలో మా భాగస్వామ్యం కూడా మీరు అడిగిన తడవగానే మేము వచ్చి మా నాయకులు వచ్చి మీతో కలిసి అన్నీ చేస్తున్నారు.
అదొక్కటి మీరు ఆలోచించుకోవాలి. ఇలాంటి విభజించేటువంటి కులాలను, నిమ్న కులాలను, తర్వాత వెనుకబడిన కులాలను విభజించి మాట్లాడడము రాజకీయ మీకేమైనా లబ్ధి చేకూరుతుందో కావచ్చు, కానీ అది జాతికి మన వెనుకబడిన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఏమాత్రం సరైనది కాదనేది మరొక్కసారి ఆలోచించి దీన్ని ఈ బేషరతుగా మీరు ఈ పదాలను మీరు ఉపయోగించినటువంటి ఈ భాషను మార్చుకోవాల్సిందిగా దీన్ని మేము ఖండిస్తూ మరొకసారి మీ అందరినీ కూడా చెప్తున్నాం. మీరు దీనిపైన ఆలోచించాలని కూడా మేము సమీనంగా మనవి చేస్తున్నాం. జై బీసీ. సుమారు వారం రోజుల క్రితం పైడిమల్లె నర్సింగ్ గారు మరి బీసీల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీసీలకు ఐక్యత లేదని, బీసీలు రాజ్యాధికారం రాదని అనుచితమైన వ్యాఖ్యలు మరి వారు చేయడం జరిగింది. వెంటనే వారు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాలక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాదుల శ్రీనివాస్ గారిని పిలిపించుకొని మరి 52% ఉన్న బీసీలకు 76 సంవత్సరాల నుండి కులగణన లేదని ఆ రోజు మొన్న పిలిపించుకొని ఈ ఏప్రిల్ నెలలో 10th ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతే 3 దశలల్లో మళ్ళా సమగ్ర సర్వే చేస్తున్నానని చెప్పి మరి రాజ్యాధికార దిశగానే కులగణన చేయడం బీసీలకు మరి ఇక్కడ పాలక ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ విషయం మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మీకు తెలియకపోవడం శోచనీయకరం. మీరు ఏ పార్టీలో ఉన్నారో కూడా మాకు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి బీసీలకు. ఇవాళ బీసీలం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాకు కులగణన చేస్తున్నారని మేము కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలిసిన రోజులు కూడా ఉన్నాయి. మరి మీరు ఏ పార్టీ? ఇవాళ మీ మాల సంఘంలో మీ మాల నాయకుడు మందగారిలో ఏ నాయకుడు ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఇలా మీ మాల కులస్తులు ఇలా మా మాల సంఘం నాయకులు ఎవరో మాకే తెలియని శోచనీయ అగో పరిస్థితులు ఉన్నారు. ఫస్ట్ మీ కులం ఎవరు నాయకుడు? ఇక్కడ ఇక కొందరు ఉన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అంటారు. ఈ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మొయ్య రాంబాబు గారు ఆయన మొన్న జరిగిన రాజకీయ పార్టీని ఇలా బీసీ నాయకుల మీద వృద్ధిండు. మరి ఆయన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అంటాడు. ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్తే మొన్న ఎంఆర్పీఎస్లో కూడా మేము బీసీ సంఘం తరఫున మద్దతు తెలపడం జరిగింది. ఆ విషయం కూడా గుర్తు లేకుండా ఇవాళ బీసీల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వెంటనే దేశాభిగా పత్రికా ముఖంగా మీరు వెంటనే క్షమాపణ బీసీలకు చెప్పాలి. ఒకవేళ మీరు చెప్పకపోతే వెంటనే మేము మా కార్యాచరణ ప్రకటిస్తాం. మీకు రానున్న రోజులు తగిన బుద్ధి కూడా చెప్తామని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఇలా డిమాండ్ చేయడం జరుగుతాం. జై బీసీ. మాల సంఘం నాయకులు ఇటీవల బీసీ కులాల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వారి వ్యాఖ్యలను వెనుక తీసుకొని ఈరోజు బీసీ కుల సంఘాలన్నిటికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు బీసీల ఐక్యతను గుర్తించిందో కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక బీసీ నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టింది మీరు గుర్తుంచుకోవాల్సింది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు ఒక బీసీ నాయకుడికి కేంద్ర మంత్రి పదవిగా అవకాశం ఇచ్చింది. ఈరోజు కులగణన జరిగిందంటే దానికి కారణం బీసీలు, అది మీరు మర్చిపోద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు రాజ్యాధికారి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం కలిసి బహుజన కులాలు అందరం కలిసి రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన తరుణంలో మీరు ఇలా బీసీలను కించపరిచి మాట్లాడడం నిజంగా ఈరోజు బహుజన కులాలంతా కూడా మీ వైఖరిని ఖండిస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా వెంటనే బేషరతుగా అందరికీ మా బీసీ సంఘాలందరికీ కూడా మా బీసీ కులాలందరికీ క్షమాపణ చెప్పి వెంటనే మీ వ్యాఖ్యలకు వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీసీ.